శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం శివునికి సంబంధించినటువంటి ఒక గొప్ప మొక్క యొక్క ఫలం గురించి తెలుసుకోబోతున్నాం. శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మారేడు దళాల యొక్క విశిష్టత మనందరికీ తెలుసు. అయితే మారేడు దళాలు శివునికి ఎంత ప్రీతిపాత్రమో అలాగే ఆ మారేడు చెట్టు యొక్క కాయ మన యొక్క ఆరోగ్యానికి ఎంతో విశిష్టంగా ఉపయోగపడుతుంది. మరి ఆ విషయాలు ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ మారేడు చెట్టు యొక్క పండు గురించి, దాని యొక్క అద్భుతమైన ఆరోగ్య రహస్యాల గురించి ప్రాచీన కాలంలో ఎంతో గొప్పగా చెప్పబడింది. మరి దాని విశేషతలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మారేడు కాయ గురించి మనకు నిజంగా చెప్పాలంటే ఈ విషయాలు తెలియవనే చెప్పాలి. ఇవి తెలిస్తే ఖచ్చితంగా మనం ఆశ్చర్యపోతాం కూడా. ఆ మారేడు దళాలు శివుడి యొక్క పూజకు ఉపయోగించడం జరుగుతుంది. బిల్వ దళాలు అని కూడా వీటిని పిలవడం జరుగుతుంది. లక్ష్మీదేవి తపస్సు వల్ల ఈ యొక్క మారేడు చెట్టు పుట్టిందట. అందుకోసమే లక్ష్మీదేవిని బిల్వ నిలయ అని కూడా పిలుస్తారు. అలాంటి చెట్టుకు కాచేటటువంటి కాయలే ఈ మారేడు కాయలు. మారేడు కాయను ఇంగ్లీష్లో బేల్ ఫ్రూట్ అని పిలవడం జరుగుతుంది. బేల్ ట్రీ నుండి బేల్ ఫ్రూట్స్ రావడం జరుగుతుంది. మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మారేడు పండ్లు మన శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడం, అదే విధంగా మంచి విరోచనకారిగా పనిచేయడం జరుగుతుంది. మారేడు కాయలను తాజాగా తీసుకోవచ్చు లేదా ఎండబెట్టుకుని తీసుకోవచ్చు. అది కాదంటే జ్యూస్ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. నీడలో ఆరబెట్టుకుని దంచి పొడిలా చేసుకుని కూడా మనం ఈ యొక్క మారేడు కాయలను తీసుకోవచ్చు. ఈ మారేడు కాయలలో ఏముంది అనే సందేహం మనకొస్తే కనుక ఖచ్చితంగా దానికి అంతర్జాతీయ పరిశోధనలే దాని యొక్క విశిష్టతను చెప్పాయి. ఈ పండును పరిశోధన చేసి ఇది ఎంతో శ్రేష్టమైన పండు అని నిరూపించడం జరిగింది. ఈ పండులో ఉన్నటువంటి పోషకాలు, ఔషధ గుణాలు తెలుసుకుని ఆ పరిశోధకులే ఆశ్చర్యపోయారట. ఈ యొక్క మారేడు పండులో వైటమిన్ ఏ, వైటమిన్ సి పుష్కలంగా దొరుకుతాయి. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ గా ఇవి మనకు పనిచేస్తాయి. ప్రకృతి సహజ సిద్ధంగా మనకి పైసా ఖర్చు లేకుండా మనకి అందించినటువంటి అద్భుతమైన పోషకాలేవి. 2018 సంవత్సరంలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ స్టడీ ప్రకారం చూసుకుంటే 100 గ్రాముల మారేడు కాయలలో 88 క్యాలరీలు, 1.88 క్యాలరీల ప్రోటీన్లు, 31.8 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు 1.19 మిల్లీగ్రాముల రైబోఫ్లోవిన్ అంటే వైటమిన్ B2 ఉండడం జరుగుతుందట. అంతేకాకుండా 4.3 గ్రాముల ఫైబర్, 8.7 మిల్లీగ్రాముల వైటమిన్ సి, 56 మైక్రోగ్రాముల వైటమిన్ ఏ ఉంటాయట. ఇంతేకాకుండా ఎండినటువంటి మారేడు కాయల పొడిలో బీటా కెరోటిన్, ప్రోటీన్, వైటమిన్ సి, వైటమిన్ B1, B2, థయామిన్, నియాసిన్, కెరోటిన్, కాల్షియం, పొటాషియం, ఫైబర్ అన్నీ కూడా దొరుకుతాయట. ఇవన్నీ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్. ఈ పోషకాలు మన శరీరానికి ఎంతో అవసరం. పక్షవాతం వచ్చిన వారికి ఈ మారేడు కాయ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయట. మరి అవెలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ చెట్టు ఆకులను సేకరించుకోవాలి. అలాగే కాయలను కూడా సేకరించుకోవాలి. పచ్చి కాయలు సేకరణ చేసి తెచ్చుకోవాలి. ఈ పచ్చి కాయలను కత్తితో రౌండ్గా కోసుకుని నీడలో ఆరపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ మారేడు దళాలను కూడా ఎండబెట్టాలి. అదేవిధంగా ఎండు ఖర్జూరాలు కూడా తెచ్చుకోవాలి. ఈ ఎండు ఖర్జూరాలలో విత్తనాలు తీసేసి కచ్చబచ్చ దంచి నీడలో ఆరబెట్టాలి. ఇక ఎండిపోయిన మారేడు ఆకులు 100 గ్రాములు, ఎండిపోయిన మారేడు కాయ 100 గ్రాములు, పటిక బెల్లం 100 గ్రాములు, ఎండిన ఖర్జూరాలు 100 గ్రాములు తీసుకోవాలి. ఇలా ఈ 4 సమంగా 100 గ్రాముల చొప్పున తీసుకొని వాటిని దంచి చూర్ణంలాగా తయారు చేసుకోవాలి.
ఆ చూర్ణాన్ని వస్త్రఘాళితం చేసి ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున స్వచ్ఛమైన గేదె పాలు కాగబెట్టి ఆ పాలు గ్లాసు తీసుకుని అందులో ఈ చూర్ణం ఒక స్పూన్ కలుపుకుని కొద్దిగా ఆవు నెయ్యి కలిపి తాగాలి. ప్యాకెట్ పాలు ఉపయోగించకూడదు. అలానే సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఇలా తాగాలి. ఇలా కనుక మనం 25 రోజులు తీసుకుంటే పక్షవాతం నయమవుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తున్నాయి. ఇలా త్రాగడం వల్ల నరాల ఇబ్బందులు, పక్షవాతం, ఎముకలకు సంబంధించిన సమస్యలన్నీ పోతాయి. పక్షవాతం అయితే 25 రోజుల్లో నయమవుతుంది. మీరు లేచి నిలబడతారని చెప్పచ్చు. ఇలా తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. హార్ట్ వాల్వ్స్ బ్లాక్ అయి ఉంటే ఆ వాల్వ్స్ అన్నీ కూడా క్లియర్ అయి రక్త సరఫరా అనేది చాలా చక్కగా సాఫీగా జరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సన్నగిల్లినటువంటి నరాల యొక్క బలం అనేది చక్కగా పుంజుకుంటుంది. అంటే నరాల బలహీనత తగ్గిపోతుంది. మారేడు చెట్టు కాయకు అంతటి శక్తి ఉంది. మారేడు సగం పండిన పండు జీర్ణ శక్తిని బాగా పెంచుతుంది. బాగా పండినటువంటి పండులోని గుజ్జు ప్రతిరోజు తింటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి మలబద్ధక సమస్య పోతుంది. మారేడు గుజ్జును పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే మన శరీరంలో వేడి తీసేస్తుంది. ప్రేగులను చక్కగా శుభ్రపరుస్తుంది. అంతేకాదు ప్రేగులను శక్తివంతంగా మార్చుతుంది. మారేడు పండులో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే బాగా పండిన పండు విరోచనకారిగా ఉపయోగపడితే సగం పండిన పండు విరోచనాలు ఆగడానికి ఉపయోగపడుతుంది. జిగట విరోచనాలు అవుతూ ఉంటే సగం పండిన మారేడు పండు తీసుకుంటే తగ్గిపోతుంది. విరోచనాలు తగ్గాలంటే గుజ్జు కంటే ఈ యొక్క కాయలను రౌండ్గా కట్ చేసి నీడలో ఆరాక పొడిలా కొట్టుకుని ఉపయోగిస్తే చాలా మంచిది. మారేడు కాయను ఏ విధంగా తీసుకున్నా కూడా ఇందులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ను, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మారేడు కాయ మన శరీరంలో క్యాన్సర్ కణాలు లేకుండా చేస్తుంది. కలరా, డయేరియా లాంటివి తగ్గడానికి పండిన మారేడుకాయ తింటే నయమవుతాయి. మారేడుకాయలు గుజ్జుగా తిన్నా, జ్యూస్గా తాగినా, ఎండిన వాటితో కషాయం కాచుకుని టీలా త్రాగినా ఇందులో అద్భుత యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూనిటీ పవర్ను పెంచి అనేక రకాలైన వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతాయి. వైరస్, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల్ని మన శరీరానికి తగలకుండా మన ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి. మారేడుకాయ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ధర్మాలు కలిగి ఉంటుంది. ఇవి అరుగుదల శక్తిని పెంచడమే కాకుండా చక్కగా బాగా మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడతాయి. అరుగుదల సమస్య ఉన్నవారు మారేడుకాయ తింటే చాలా మంచిది. ఇందులో ఉండే అద్భుత యాంటీ ఆక్సిడెంట్స్ పొట్టలో ఉండే గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. భవిష్యత్తులో మలబద్ధక సమస్య రాకుండా చేస్తాయి. చూశారు కదా ఎంత చక్కగా ఎన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ మారేడు కాయని మనం వాడితే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో. మరింకెందుకు ఆలస్యం, చక్కగా ఈ మారేడు కాయలు తెచ్చుకోండి, మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.